ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వచ్చింది. ఎన్నిక లేని వాడిని దైవదాసుడిగా నిలబడిండగా నిండైనా ఆత్మాభిషేకముతో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నా. మాట్లాడేది నాయన ఒక వ్యక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవ, నీవే వాక్యముతో నాతో మాతో మా అందరితో మాట్లాడి మనందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు అనేక బోధలు చేసినట్టుగా చూస్తాం. ప్రభు అందరితో మాట్లాడినప్పుడు ఉపమాన రీత్యా మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడి వాజ్ వెరీ ప్లెయిన్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మనం చదివించిన వాక్య భావంలో శిష్యులతో బోధిస్తున్న సంగతిని మనము ధ్యానిస్తున్నాం. శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. ఎవరి శిష్యులు అంటే యేసు ప్రభువుని వెంబడించిన వారితోనూ, అలాగని ఈరోజు శిలువ రక్తంలో కడగబడి యేసును అంగీకరించి విశ్వాసము ద్వారా ప్రభువును వెంబడిస్తున్న నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో చూసినప్పుడు 8వ అధ్యాయము 14 నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 21 వరకు చదువుకున్న అదే వాక్యంలో ధ్యానించుకుంటున్నాం. మరి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులతో సహా ఆదరికి అవతలికి వెళ్తున్నట్టుగా చూస్తాం. దానికి ముందు మరి పరిసయ్యులు వారు వచ్చి అడిగారు, ప్రభువునకి అద్భుత కార్యం అన్నప్పుడు ఏ సూచక క్రియ కూడా ఇవ్వబడదని చెప్పి వారిని విడిచిపెట్టి తన శిష్యులను తీసుకొని ఆ దరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఈ వాక్యభావంలో వెళ్తున్న సందర్భంలో వారు ఓడ ఎక్కి వెళ్తున్న సందర్భంలో ప్రభువు వారిని హెచ్చరించిన మాటలు మనము చదువుకున్నాం. పిల్లదేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు మరి ఇక్కడ శిష్యులను మరి ఒక రకంగా జాగ్రత్తగా ఉండమంటగా చెప్పిన బీ కేర్ఫుల్ అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. మరి జాగ్రత్త వహించమని చెప్పినట్టుగా చూస్తాం. బీ కేర్ఫుల్. 2 విషయాల్లో జాగ్రత్తల గురించి ప్రభు చెప్తాడు. ఒకటి పరిసయ్యుల విషయంలో, రెండోది హేరోదు అంటాడు. కానీ హేరోదు అంటే హేరోదును వెంబడించే హేరోదియన్స్ అంటే సద్దుకాయల విషయంలో, జ్యూస్ అండ్ నాన్ జ్యూస్లో. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ప్రభు ఎందుకు ఇద్దరి విషయంలో హెచ్చరించాడు అంటే పిల్లరా, వారి గురించి మాట్లాడినప్పుడు ప్రభు అంటాడు పులి అని గురించి మాట్లాడతాడు. వారి పులుపు గురించి మాట్లాడతాడు, పులుపు జీవితముల గురించి, పులుపు బోధల గురించి మాట్లాడతాడు. పరిసయ్యుల ఒక విషయంలో చూసినప్పుడు ఎందుకు యేసు ప్రభు వారు యూదులైన పరిసయ్యులతో జాగ్రత్తగా ఉండమన్నాడంటే వారి టీచింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే వారి బోధల్లో ఏముందంటే ఇట్ వాజ్ మిక్స్డ్ విత్ ది పులుపులు కలిసినట్టుగా చూస్తాం. పులుపు అంటే పిల్లల పాపమునకు సాదృశ్యమైంది. అంటే దేవుని ఆజ్ఞలతో పాటు వారు మానవుల ఆజ్ఞలు కూడా అందులో చేర్చుకొని చేస్తున్నారు. కాబట్టి అందుకే జాగ్రత్త అంటాడు. అందుకే ఎప్పుడు కూడా మార్కు సువార్త 4:20 ఎంతమంది కూడా చెప్పాను. మార్కు 24 అంటాడు కదా, మీరు ఏమి వింటున్నారో ఆ సంగతులు జాగ్రత్తగా చూడు. ఒక దైవజనుడు బోధిస్తున్నట్టే ఏది పడితే అది బోధిస్తుంటే చూడాలి లేదు. విశ్వాసులు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈజ్ మై ప్రీచర్, ఈజ్ మై పాస్టర్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారమైన బోధ ఉందా? దేవుని వాక్యమైన భిన్న బోధ, వాక్యానికి భిన్నగా ఎవరు బోధించినా అది నేనైనా ఇంకెవరైనా, వీఆర్ నాట్ ది ప్రీచర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వార్థికులం, దేవుని బోధించేవారం కాదు. కానీ మా సొంత జ్ఞానముతో బోధించినప్పుడు యూఆర్ డూయింగ్ డిస్సర్విస్ టు గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చేయవలసిన విధానంలో బోధించినప్పుడు ప్రభువుకి ఇవ్వాల్సిన ఆ యొక్క హానను, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవనిచ్చి వారముగా ఉంటాం. మరి జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాసం అంటే పిల్లలు ఏదిగా వచ్చారు, అయ్యగారు ఏదో చెప్పాడు, విన్నాడు, వెళ్ళిపోయి. ఈరోజు చాలాసార్లు వాక్యాలు ఎలా అయిపోయిందంటే పిట్ట కథలకు ఎక్కువ ఇష్టమైపోయింది. చాలాసార్లు అనిపిస్తుంది పెద్ద పెద్ద స్పీకర్స్ సాక్ష్యం ఉంటే చెప్తే పర్లేదు, కానీ ఎలా అయిపోయిందంటే అన్నీ ఆ పిట్ట కథలు చెప్పక ఒక వాక్యంలా అయిపోతుంది. అందులో వాక్యం తక్కువ ఉంటుంది. అందుకే దేవుని వాక్య భావం యేసు ప్రభు అంటే జాగ్రత్త వహించమంటాడు. దేవుని వాక్య బలం యేసు ప్రభు ఎప్పుడు బోధించినా కూడా పరలోక రాజ్యముల గురించే బోధించాడు. ఆయన బోధ ఎవ్రీ పారబుల్ ఈజ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముల గురించి ఒక విశ్వాసి దేవుని సన్నిధిలోకి వచ్చాడంటే దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా బోధించేది ప్రభు యొక్క రాజ్యము నిత్య రాజ్యంలో ఉండడం గురించి. ఇట్స్ ఆల్ అబౌట్ ది సాల్వేషన్ అండ్ లివింగ్ విత్ గాడ్ ఫర్ ఎటర్నల్లీ. నిత్యత్వంలో జీవించడమే.
అంతకు తప్ప ఇంకో వాక్యం లేదు. అందుకే జాగ్రత్త వహించమంటాడు. ఒకవేళ ఈ కాన్సెప్ట్లో నా వాక్యాలు కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ అబౌట్ ది సాల్వేషన్. చర్చికి రావడము, దేవుని వాక్యంలో ఉండడము, రక్షణ, ఇది ఫోకస్ ఆన్ దట్. ఎందుకంటే అది లేకపోతే అర్థం లేదు. సిలువ లేకపోతే విశ్వాస జీవితంలో విలువ లేదు కాదు. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి బోధల్లో సొంత బోధలు మిక్స్ అవుతున్నా జాగ్రత్తగా. ఈవెన్ నేను ప్రీచ్ చేస్తున్నా, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ది వర్డ్. అండ్ సెకండ్ థింగ్ అన్నప్పుడు, ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి బోధలు కాదు కానీ వారి జీవిత విధానమును బట్టి మనం వెళ్తున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి ఫాలోయింగ్ ది వే ఆఫ్ ది లోక సంబంధంగా. కొరింథీయులకు రోమీలకు రాసిన పత్రిక కూడా అంటాడు, లోక మర్యాదను అనుసరించక అంటాడు. నాట్ అకార్డింగ్ టు ది ప్యాటర్న్. ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు ది ప్యాటర్న్ ఆఫ్ దిస్? ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్నాం. వాళ్ళని చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నామా? వాళ్ళ జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈరోజు క్రైస్తవుని యొక్క ఇమిటేషన్ షుడ్ బి క్రైస్ట్. అంటే క్రీస్తులా ఉండాలి మనం. వి షుడ్ లుక్ లైక్ క్రైస్ట్, నాట్ సంబడి ఎల్స్. చాలాసార్లు రోల్ మోడల్ చేసుకుంటాం కదా, రోల్ మోడల్ చేసుకుంటాం. మా పెద్దోడు కూడా టెన్నిస్ ఆడతాడు, ఫెడరల్ రోల్ మోడల్ చేసుకుంటాడు. వాడి ఇష్టం కాబట్టి జస్ట్ ఓకే ఫైన్, రోల్ మోడల్. కానీ జీవిత విధానంలో, నీ ఆత్మీయ జీవితంలో మాత్రము నువ్వు దేవుని వాక్యం పంచినప్పుడు, నిన్ను చూచినప్పుడు క్రీస్తు కన్నా పౌలు అన్నప్పుడు, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఇఫ్ సంబడి సీస్ మీ, లెట్ దెమ్ సీ ది క్రైస్ట్ ఇన్ మీ. నేను కాదు, క్రీస్తు కనబడాలి. అది కాన్సెప్ట్. అందుకే అంటాడు, వారి జీవిత విధానంను చూసి అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి కదా దేవుడు అంటే, అలా కాదు. నువ్వు దేవుని స్వారూప్యంలోకి మార్చబడాలి. క్రీస్తు స్వారూప్యంలో దినదినము మలచబడచ్చు, ప్రభులా కనపడాలని దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తుంది. ఇట్స్ అ ప్యాటర్న్. యేసు ప్రభు ఒక మాదిరి. నిజంగా యేసు ప్రభు జీవితాన్ని గురించి ఒకవేళ ఈ 4 సువార్తల్లో చదువుతుందమ్మా, దేవుని వాక్యపాలన ఈ సెట్ ఎవ్రీథింగ్ ఎ ప్యాటర్న్. ఆయన ఉదయకాల ప్రార్థన గురించి ఆయన చూపించాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళడం చూపించాడు. ఆయన జీవించిన విధానంలో చూపించాడు. ప్రతిదీ పిల్లలు ఉదయకాలం లేచాడు, ప్రార్థనలోకి వెళ్ళాడట. మార్కు సువార్తలో కనబడుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యమాల చూసినప్పుడు ఆయన దేవుడు అలవాటు ప్రకారము ఆయన సమాజ మందిలోకి వెళ్ళాడంటాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆయన జీవించిన విధానం ఆయన ఛాలెంజ్ చేస్తాడు. నాలో పాపం ఉందని మీరు ఎవడన్నా రుజువుపై ఈ ఛాలెంజ్ పీపుల్ టు ప్రూవ్ దట్ సిన్, వెదర్ హీ హ్యాస్ అ సిన్ ఇన్. దేర్ వాస్ నో సిన్. అందుకే కొరింథీయులకు రాసినప్పుడు పోసిన పౌలు పాపం మెరుగని ఆయనను పాపముగా చేశానంటాడు. మనం పరిశుద్ధులం అవడానికి ఆ తండ్రి ఆయనను పాపిగా మలిచాడు అంటాడు. అంచుకుంటాడు, ఆ పాపంలో ప్రధానుణ్ణి నేను అంటాడు. దేవుని వాక్యమాల పిల్లలు రోజు నీతో నాతో మాట్లాడాలనుకున్న ప్రభు మాట్లాడుతున్న మాటల పిల్ల జాగ్రత్త వహించమంటున్నాడు. ఆ యొక్క పులి అనే జీవితం ఈరోజు నా జీవితంలో పులుపు కాదు కానీ పరిశుద్ధమైన జీవితం ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. మూడవదిగా చూసిన ప్రభు అంటాడు, ఇక్కడ అంటాడు అంటే పిల్లల శిష్యులు అంటే పిల్లలు ఎప్పుడైతే ప్రభువు వాళ్ళ బోధల గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ పులుపుని గురించి, వాళ్ళ జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే కొన్నిసార్లు చాలాసార్లు అనిపిస్తుంది, ఈవెన్ వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్ వీల్ అండర్స్టాండ్ సంథింగ్ ఎల్స్. యేసు ప్రభు అక్కడ బోధిస్తున్నప్పుడు ఆయన వారి బోధనల గురించి బోధనల గురించి కాదు కానీ బోధనలో ఉన్న తప్పుల గురించి జాగ్రత్త బోధపడ్డాడు. అలాగే తప్పుడు విధానం అని గురించి జాగ్రత్తగా ఉండమంటే వీరు ఏం ఆలోచిస్తారంటే, అయ్యో మన దగ్గర భోజనం లేదు కదా, రొట్టెలు లేవు కదా. నేను చెప్పాను 1 లోఫ్ గురించి చెప్తాను, ఈరోజు చెప్తాను. ఒకటే లోఫ్ ఉందంటే, ఒక రొట్టె ఉందంటే పడవెక్కారట. 13 మంది ఉన్నారు. 13 ఎలా తింటారమ్మా 13 మంది రొట్టెలు? కష్టం కదా ఒక రొట్టెలు. వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం ఆలోచించినప్పుడు వాళ్ళు ఆలోచించేది అంటే మన దగ్గర రొట్టె లేదు కాబట్టి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త. అంటే కొన్నిసార్లు అయితే కదమ్మా, యేసు అందరూ ఒకటే బోర్డర్ ఉన్నారు కదమ్మా. ఎవ్రీబడి వాజ్ ఇన్ ది సేమ్ బోర్డ్ కదా, అలాంగ్ విత్ ది జీసస్. అందరము సంఘంలో ఉంటాం కానీ ఎక్కడో సైడ్ కొంచెం డిస్కషన్ జరుగుతుంటుంది కదా. నేను ఎవరినంటే కళ్ళు మూసుకుంటున్నాను, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీబడి. ఓకే రైట్ కదా. అందరము ఒకే సంఘంలో ఉంటాము, అందరము ఒకే ఫెలోషిప్లో ఉంటాము. సమ్ డిస్కషన్ విత్ సమ్ పీపుల్ పర్సనల్గా. ఆ మాట ఏంటంటే, ఆ ఇద్దరిని మాత్రం పెడితే అవతలకి వినబడి ఇవతలకి వినబడదు కదా, సమ్ డిస్కషన్స్ అయిపోతాయి కదా. ఈ శిష్యులు కూడా ఆ ఓడలో అదే చేస్తున్నారు. ఆ ఓడలో ఉన్నారు కానీ యేసు ప్రభుని వినాయించి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. యేసు ప్రభుకు వినపడకుండా వారు మాట్లాడుకుంటున్నారు, రొట్టెల గురించి మాట్లాడుకుంటారు కదా. కొన్ని విషయాలు మనం ఏసైతో డిస్కస్ చేయలేం కదా. ఎందుకమ్మా? ఎందుకు చెప్పలేము చెప్పమ్మా. కెన్ ఎనీబడీ టెల్?
అక్కడే ఉంది. ఎందుకంటే రొట్టెల్లో పులుపు ఉంటుంది కాబట్టి. అవునా కదా? ఆ డిస్కషన్లో ఏదో దేవునికి నచ్చంది ఉంటుంది కాబట్టి, ఏదో దేవునికి అగేన్స్ట్ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ డిస్కస్ దట్. ఎందుకంటే అది లోక సంబంధమైంది ఉంటుంది, అది దేవుని సంబంధమైంది కాదు కాబట్టి దేవుని ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉండదు. కాబట్టి వీ డోంట్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ అవర్ డిస్కషన్. వీ కీప్ ఆన్ డిస్కసింగ్ అమౌంట్ అవసరం. మనలో మనమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది కాదు. దేవుడు ఇందులో వచ్చి దేవుడు మాట్లాడాల్సింది కాదు, దేవునికి సంబంధించింది కాదమ్మా. మన భోజనం దేవునికి సంబంధించింది కాదా? శిష్యులు ఎందుకు ఇన్వాల్వ్ చేయకుండా చేశారు? అట్లాంటి పొరపాటు చేస్తే చేయకండి అమ్మా. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ విల్ హ్యావ్, వాట్ ఎవర్ వీ వాంట్, ఇట్ ఇన్వాల్వ్స్ గాడ్. వీ కెనాట్ సే దేవుడు లేకుండా ఇది జరుగుతుంది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా, కలిగి ఉన్నది ఏది కూడా, ఏది కలిగినా కూడా ఆయన లేకుండేది. ప్రతిదీ ఆయన ఉండే కలిగిందట. అన్ని కలిగి ఉన్నా కూడా కొన్ని విషయాల్లో వీ వాంట్ టు ఎక్స్క్లూడ్ గాడ్ ఫ్రమ్ అవర్ డిస్కషన్. మన విషయంలో, మన ఆలోచనలో, మన తలంపులో నుంచి దేవుని కొంచెం పక్క జరిపి మనం మాత్రమే మాట్లాడాలనుకుంటాం. అందుకే ఇక్కడ చూసిన వాక్యం బాగున్నాడు, అవేర్ ఆఫ్ దిస్ డిస్కషన్ అంటాడు. వారి యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు అంటాడు. అంతే కదమ్మా? వాళ్ళ ఆలోచన ఎరిగిన దేవుడు ఏమంటున్నాడు? రొట్టెలు లేవని ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఆడొక పెద్ద రొట్టె ఉంది, ఆడొక పెద్ద రొట్టె ఉంది, మర్చిపోయారు. ఆయనది బెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు. యేసు ప్రభు ఉన్నాడు. ఒకటే రొట్టె ఉందని కూడా. అసలైన రొట్టె ఎక్కడ? జీవాహారం ఎక్కడ ఉంది? జీవాహారం ఎక్కడ ఉన్నా కూడా ఆ జీవాహారం చూస్తేనే కానీ ఈ రొట్టె మాత్రమే కనపడదు. ఎంతసేపు మన జీవితంలో యేసయ్య మన పోషకుడు అని మనకు కనపడదు కానీ, ఎంతసేపు మనలో ఉన్న జంపులే కనపడతాయి, ఎంతసేపు మన బ్యాంకులో ఉన్న అకౌంటే కనపడదు, ఎంతసేపు మనకున్న కొంచెమే కనపడదు. మన దగ్గర ఉన్న అత్యధికము, ది అబండెన్స్. వి డోంట్ లుక్ అప్ ఎట్ ది అబండెన్స్, వి లుక్ అప్ ఎట్ ది వాట్ స్మాల్ థింగ్స్ వి హ్యావ్. ఏ కొంచెం మనదో ఆ కొంచెం వైపే మన చూపు ఉండదు కానీ అత్యధికంగా చేయగల దేవుని వైపు మన చూపు ఉండదు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ జీసస్ హ్యాస్ విత్ ది పీపుల్. దోస్ ఆర్ ఫాలోయింగ్. ఎంతసేపు మన కన్ను, ఎంతసేపు మనకు లేని విషయంలో, ఉన్న విషయంలో. యేసు ప్రభు అందుకంటే అవేర్ ఆఫ్ ద డిస్కషన్. హి నోస్ అబౌట్ అవర్ డిస్కషన్స్. వాళ్ళే కదా ఈరోజు మనతో మాట్లాడుతుంది. మనతో ఈరోజు నీవు నేను ప్రతిదీ కూడా దేవుని ఇన్వాల్వ్ చేయకుండా మాట్లాడే ప్రతి డిస్కషన్లో హి నోస్ ఎవ్రీథింగ్. మనుషుని యొక్క హృదయంలో తలంపు పుట్టక ముందు ఆయన దాన్ని ఎరిగి ఉంటాడంట. హల్లెలూయా, స్తోత్రం. Ask God to make our thoughts clean and holy. ఈరోజు అడగాల్సింది, దేవా నా తలంపులు పరిశుద్ధముగా, నాయన నీకు ఇష్టమైన, నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా కాదు, నిన్ను ఇన్వాల్వ్ చేసి నీతో కలిసి పెట్టే అట్టి తలంపులేదేమో నీవు నాకు కలగ చేయమని సంఘంగా మనం ఆలోచించవచ్చు. చివరిగా చూసినప్పుడు లాస్ట్ వీక్ మనం ధ్యానించింది ఏంటంటే సాక్రిఫిషియల్. ఒక అద్భుతము చూడాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే ప్రభు దగ్గర తీసుకొచ్చారో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, అత్యధికం చేశాడు. ఆ యొక్క సాక్రిఫైస్ లేకపోతే యూ డోంట్ సీ బ్లెస్సింగ్స్. ఇందులో చాలా అంశాలు చూసాం. ఎక్కడ చూసామంటే షునేమి రాదు కాదు కానీ సారెపతు విధురాలు చూసాం. ఆ కొద్ది పిండిలో నుంచి ఒక రొట్టెను సాక్రిఫైస్ చేసి 3 సంవత్సరాల పాటు తన కుటుంబానికి ఆశీర్వాదాలు పొందాడు. వెన్ యూ సాక్రిఫైస్ సంథింగ్ ఇన్ రిటర్న్ యూ విల్ గెట్. ఎందుకంటే ప్రభు అంటాడు ప్రభు నామం పేట వచ్చిన వాడికి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే కూడా దాని ప్రతిఫలం పోదు. వెన్ యూ టు గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్. గ్లాస్ ఆఫ్ వాటర్ నువ్వు అనిపించదు కదా, గాడ్ కౌంట్స్ ఇట్. గాడ్ బ్లెస్సెస్. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక ఆశీర్వాదములో పాలి భాగస్తుని కాదు, మొట్టమొదటిగా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సాక్రిఫిషియల్. దానికి దేవుని ఆయాసం కూడా చూసాం కదా, అంటాడు కదా, ఎంత కఠినమైన హృదయము కలిగిన వారైనా. కొన్నిసార్లు కఠినమైన హృదయాలు గురించి చూసాం కదా. అండర్స్టాండ్ లేని, జ్ఞానము లేని, క్రీస్తు జ్ఞానము. యేసు ప్రభు అద్భుతాలు చేస్తే కూడా జ్ఞానము లేకుండా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిన, 4 రొట్టెలు 7 రొట్టెలు మరి కొన్ని చేపలను ఆయన 4,000 మంది పంచినా కూడా
జ్ఞానము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి కఠినమైన హృదయాల గురించి కొన్ని కఠిన హృదయాల్లో కఠిన మాటలు మాట్లాడడం, కొన్ని కఠినంగా అనిపించదు, కొందరికి ఆయాసం అనిపించవచ్చు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఐ డోంట్ రిగ్రెట్ అబౌట్ ఎనీ వర్డ్. ఇఫ్ సంబడి ఈస్ హర్ట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ వర్కింగ్ విత్ దెమ్. ఎందుకంటే దేవుడు ఒకవేళ నన్ను హర్ట్ చేశాడు అనుకో, దేవుడు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నన్ను హర్ట్ చేస్తాడు. ఇఫ్ యూ డోంట్ లవ్ మీ, యూ విల్ నాట్ హర్ట్ మీ. చాలాసార్లు అనిపిస్తుంది కదమ్మా, అసలు ఆట అనిపించిన బాధ అనిపించింది కనుక అని చెప్తారు కదా. దేవుని వాక్యం హర్ట్ చేయకపోతే ఇట్ విల్ నాట్ చేంజెస్. మహాజ్ఞానైన సొలొమోను ఒక మాట అంటాడు. ఏమంటాడమ్మా? బెత్తం వాడని పిల్లలంట తల్లిదండ్రులకు శత్రువులంట. బెత్తం వాడకపోతే శత్రువులు అవుతారు. మీకు ఎవరైనా శత్రువు ఉంటే నాకు తెలియదు. రైట్, ఓకే, ఐ వాంట్ యువర్ కిడ్స్ టు బీ యువర్ ఫ్రెండ్స్, నాట్ యువర్ ఎనిమీస్. అందుకే దేవుని వాక్య భావన ప్రభు మన తండ్రి మనకు అప్పుడప్పుడు బెత్తం వాడుతుంటాడు. లెట్ హిమ్ డూ దట్. ఓకే, దేవుని స్తోత్రం. రెండు అంశాలకు వెళ్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు మొదటిది పిల్లల సాక్రిఫిషియల్, ఐ గో ఇంటూ ది వరల్డ్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. దేవుని వాక్య భావన చూసినప్పుడు, రెండోది పిల్లలు చూసినప్పుడు ఆశీర్వాదాల్లో పాలి భాగస్తులు కావడానికి గాడ్ వాంట్స్ టు ఇన్వాల్వ్ అస్ ఇన్ ది మిరాకిల్. ఈరోజు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు సందర్భం ఏంటంటే, శిష్యులు దే ఆర్ వరీడ్ అబౌట్ ది బ్రెడ్ కదా. వారు ఒక రొట్టె విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక మాట చూద్దాం. అదే మన వాక్య భావన చూసినప్పుడు 8వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చూద్దాం. ప్రభు ఏం చేస్తున్నాడు చూద్దాం. అద్భుతం విషయంలో ప్రభు మాటలు చూద్దాం. ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన నేల మీద జనులను చూసినట్టు నేల మీద కూర్చోమని వారికి చెప్తున్నాడు. జనులకు ఆజ్ఞాపించాడు. ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించి. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు ఆయాసపడుతున్న విషయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ది మిరాకిల్. యేసు ప్రభు వారు ఆయన చేస్తున్నాడు. అమ్మ ఆ రొట్టెలు తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెంచాడు, ప్రార్థించాడు, ఆకాశం వైపు చూచాడు. ఇంగ్లీష్లో అంటాడు, ఈ సీన్ టువర్డ్స్ ది హెవెన్ అండ్ హి ప్రైడ్ అండ్ హి బ్రోక్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు ది డిసైపుల్. ఆయన చూసినప్పుడు, దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఎందుకు ప్రభు ఇంత ఆయాసపడుతున్నాడు, ఎందుకు ప్రభు ఇంత బాధపడుతుంటే, ఎప్పుడైతే 5,000 మందికి కానీ 4,000 మందికి కానీ ప్రభు ఎప్పుడైతే ఈ బ్రోక్ హిస్ బ్రెడ్, ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు ఆ రొట్టెలు తను తానుగా ఇవ్వట్లేదు, కానీ హి వాస్ గివింగ్ టు హిస్ డిసైపుల్స్, దే వర్ ఫీడింగ్ దెమ్. గమనించారా? ఎందుకు ప్రభు ఆయాసపడుతున్నట్టు పిల్లరా? God says, you're worried about the bread. I'm going to make you the feeders of this heaven. ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ ఆ పరలోకం నుంచి ఎలా ఆశీర్దిస్తుంటే, ఆ బ్రెడ్ ఎలా ఆశీర్దిస్తుంటే, అనేకులకు మీరు ఆహారం గురించి వరి చేసేవారు, అనేకులకు మీరు భోజనం పెట్టేవారిగా పరలోకం నుంచి అట్టి ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నట్టుగా చూస్తాం. అబ్రాహామును పిలిచినప్పుడు దేవుడు ఏమన్నా తెలుసాము? ఐఎమ్ గోయింగ్ టు మేక్ యువర్ బ్లెస్సింగ్స్ టు ది నేషన్స్ అంటాడు. నువ్వు ఏ రొట్టె లేదని బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు ఆ రొట్టెను పంచేవాడిగా పెడతాను. రొట్టె కాదు, రొట్టెలు పంచేవాడిగా దేవుడు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. You're worried about the bread. God says you're going to distribute to many. అది నీ నుంచి వెళ్తుంది. దేవుడు అద్భుతం. ఎందుకంటే దేవుని వాక్యం ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలిచాడంటే టు బీ ఎ బ్లెస్సింగ్స్ టు ది మెనీ. ఈరోజు నువ్వు ఆ రొట్టె గురించో, ఆ చిన్న విషయాన్ని గురించో నువ్వు ఆలోచించేవాడు కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. యేసుప్రభువు ఆయాసం అవుతుందంటే ఊరికి ఆయాసం పడుతుంది. యూ వాంట్ టు ఇన్వాల్వ్ ద బిలీవర్స్ ఇన్ ది మిరాకిల్స్. కాసాలు ఈరోజు మర్చిపోతుంటాం మనం ఏమై ఉన్నామని. దేవుడు మనకి ఏమై ఇచ్చున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు ఉంటే సమస్తము సాధ్యమైన సంగతి మర్చిపోతుంటాము. రొట్టెలు లేవని బాధపడుతున్నాము అని అంటాడు. ఏ రొట్టెలైతే నేను కాదు మీరే పంచారు కదా, ఈరోజు అవి చూడలేకపోతున్నారు. ప్రభు ఆయాసపడుతున్నాడు. కాంట్ యు సీ దట్? మీ కళ్ళతో చూసారమ్మా జీవితంలో అద్భుతం. ఈరోజు మన జేబులో నలాఖరికి వస్తే 500 ఉంటే 500 ఉంది, వారం ఉంది, దీని గురించి ఆలోచిస్తావు. కానీ
అంతకుముందు ఎన్ని 50,000 చూసావు ఆ సంగతి మర్చిపోతుంటావు. ఇది షార్ట్ మెమరీ ఉన్న ప్రాబ్లం ఇది. మరి దేవుడు ఎంత ఇచ్చాడన్న సంగతి మర్చిపోతుంటాము. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఎంతసేపు చూసినా కూడా అయ్యో ఇంతే ఉంది కానీ అంటాడు ఇంతే కాదు, అందరికీ సరిపోయేంత నీ చేతులతోనే పోస్తానంటాడు. హల్లెలూయా. బిలీవర్స్ ఈరోజు తెలియదు ఏంటంటే మన శక్తి మనకు తెలియదు. యేసు ప్రభువుని శిష్యులు పంపించిన మత్తయి సువార్త రెఫరెన్స్ రాసుకుంటారు, చాలా ఉంటారు రెఫరెన్స్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు అంటాడు కదా, ఆయన ఒకసారి వద్దులేదు ఒక మాట అంటే ఆయన పంపాడంట. శిష్యులను పంపించినప్పుడు ఒక మాట చూద్దాం, ఒకసారి చూద్దామా ఏమంటే ఒకసారి రోగులను స్వస్థపరచుటకు చాలా అందుకు అంత పోతే అక్కడే ఉండిపోతుంది. గాడ్ సెంట్ దెమ్ అంటాడు. దేవుడు పంపించాడట, శిష్యుని పంపించాడట. ఆయన రాస్తాడు రోగులు దయ్యాలు అని చెప్తాడు, ఆయన లిస్ట్ ఉంటుంది అందులో. నేను ఎందుకు పంపించాడంటమ్మా? రోగులను స్వస్థపరచుటకు పంపాడంటాడు. అర్థం చేసుకున్నానమ్మా, అర్థమవుతుందా? ఎవరన్నా బాగలేని వాళ్ళని పోయి దేవుడు ప్రార్థన చేయడానికి పంపించిన అంటలేడు. ఏమంటాడు? స్వస్థపరచడానికి. దట్ యు ఆర్ ఎ హీలర్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పోయి పాప ప్రార్థన చేయి మంచిగా నేను కాదు. దేవుడు అంటున్నాడు నువ్వు పోయి స్వస్థపరచు. కమ్ గో అండ్ హీల్. యు హావ్ ఎ హీలింగ్ పవర్ ఇన్ యు. చాలాసార్లు తెలియదు విశ్వాసాలకు. ఎంతసేపు మనం కొంచెం అయ్యో దేవా నాకు జ్వరం వచ్చింది. దేవుడు అంటాడు నీకు జ్వరం కాదురా బాబు, అనేకులకు జ్వరాలు రోగాలు వెళ్ళిపోవడానికి దేవుడు నేను వాడుకోవడానికి గాడ్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద మిరాకిల్స్. చెప్పకుండా పోతే ఈరోజు అంతా చెప్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ ఫర్ ది మిరాకిల్స్. రొట్టె గురించి దేవుడు అంటే నీకు అందరు భోజనం రోగం గురించి మాట్లాడుతున్నావు, రోగం గురించి ప్రార్థన. నువ్వు అనేకులు స్వస్థత చేయడానికి, అనేకులు రక్షణ నడిపి, అనేకులు దయ్యములు వెలగొట్టాడు. ఐ గేవ్ యూ అథారిటీ అంటాడు. ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు అంటాడు. మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో వారి పాపములు, ఎవరి పాపం మీరు క్షమిస్తారో వారి పాపములు యూ హ్యావ్ ది పవర్ టు ఫర్గివ్ ది సిన్. ఆయన ఏది ఉన్నాడో అది ఇచ్చిందమ్మ దేవుడు. ఆ మాట విన్నప్పుడు అసలు రోమాలు నిలబడుతుంది. దేవా హౌ కెన్ ఐ ఫర్గివ్ సంబడీ సిన్? ఎస్ బై మై అథారిటీ. నాకు సమస్త అధికారం, ఆ అధికారం నేను నీకు ఇస్తున్నాను. దేవుడు అంటాడు అధికారము దేవుడు ఇస్తున్నాడు. గాడ్ హెస్ గివెన్ యూ అథారిటీ టు రూల్ దిస్ వరల్డ్. ఈ లోకమును ఆ శిష్యులు పోతున్నప్పుడు ఇదిగో భూమిని తల క్రిందులు చేసిన వాళ్ళు వచ్చారంట. ఈరోజు భూమి కాదు కదా, మన ఇంటికలు కూడా అటు ఇటు కదలే ఎట్లయిపోతుంది, అంత బలహీనంగా అయిపోతుంది. గాడ్ హస్ గివెన్ పవర్. శిష్యులు రొట్టె గురించి రొట్టెలు, అరే 5 రొట్టెలు 1000 మంది ఉన్నప్పుడు 5 రొట్టెలు ఎంత చిన్న కనపడే పిల్లలు ఎంతమందికి పంచారు, ఎంతమంది తిన్నారు? మీ చేతులతో ఇచ్చారు కదా, నేను ఇవ్వలేదు కదా. యూ హ్యావ్ డన్, యు ఆర్ ది పార్ట్ ఆఫ్ దట్ మిరాకిల్. హౌ కాంట్ యు సీ? జీవితంలో ఇంత అద్భుతాలు ప్రభువుకు నాయసమైన ఇన్ని అద్భుతాలు చూసినా కూడా మీరు ఎందుకు నమ్మలేకపోతే? ఒక మాట ఒక వచనం చూపించాను ఆశగా. యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి 12వ వచనంకి ఒకసారి వెళ్దామమ్మా. దేవుని వాక్యమా 14వ అధ్యాయం. నేను యేసు ప్రభు అంటున్నాడు, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ది ఫాదర్. నేను తండ్రి యొద్దకు, ఆయన తల్లి యొద్దకు వెళ్ళడం మంచిదంట. ఇట్ ఇస్ గుడ్ దట్ ఐ గో టు ది ఫాదర్. నేను తండ్రి దగ్గరికి వెళ్ళడం మీకు మంచిది. ఎందుకు మంచిదో చూద్దాం చూడమ్మా. కనుక ఎందుకంటే అమ్మా ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు కాదు, ఇప్పుడు ఎవరు చేస్తారంట? ఎవరైతే యేసులో విశ్వాసం ఉన్నారో, ఎవరో శిలువ రక్తంలో కడగబడ్డాడో, ఎవరైతే యేసుని అంగీకరించాడో, విశ్వాసము ద్వారా ఆ శిలువలోకి వచ్చాడో, నా యందు విశ్వసించే ప్రతి వాడు కూడా నేను చేయు క్రియలు చేయును అంటాడు. దేవుడు అక్కడికి ఇచ్చిపెట్టలేదమ్మా. ఏమంటాడమ్మా? వాటికంటే మరి గొప్ప. గాడ్ సేస్ నేను 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచితే నువ్వు 10,000 మందికి పంచుతావు. హల్లెలూయా. కానీ నువ్వు రొట్టె గురించి ఏడుస్తున్నావు. నేనంటలే మన వాక్యం చెప్తుంది, ఏసే చెప్తున్నా మాట, నా మాట. ఇట్స్ నాట్ మై వర్డ్. ఇఫ్ ఐ డూ 5 to 5,000 you will do to 10,000.
బట్ యూ స్టిల్ వరీ అబౌట్ దట్ లోఫ్. దట్స్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఈరోజు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయంటే వీఆర్ వరీడ్ అబౌట్ దట్ వన్ లోఫ్. ఆ యొక్క రొట్టె ఉంది, ఒకటే ఉంది, ఇంతే ఉంది, ఇంతే ఉంది. దేవుడు ఇంత కాదు, ఎంత కాలంటే ఎంత ఉంది. హల్లెలూయా. ఇంతే లేదమ్మా, ఎంత కాలంటే అంత ఉంది, ఇంత కాదు. ఆ మైండ్లకే ఇంతేది. యేసు ప్రభుకి ఆయాసం ఏంటంటే కళ్ళొల్లి చూస్తలేరు, అదే ప్రాబ్లం. యూ హ్యావ్ ఐస్ బట్ యు ఆర్ నాట్ సీన్, యు ఆర్ హియర్స్. ఎందుకంటే ఆ రొట్టెలు తినాలంటే ఏం చేశారు అనుకుంటాడు తెలుసా అమ్మా? యేసు ప్రభుని పట్టుకొని రాజుని చేద్దాం అనుకుంటాడు. శిష్యులకి ఎప్పుడు ఆలోచన రాలేదు, కానీ తిన్నానికి అనిపించిందంట, అప్ప ఇంతకంటే ఎవరైనా చేస్తారా, ఈయన రాజు చేసేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఎవ్రీడే మీల్, ఎవ్రీడే ఫుడ్. అందులో ఆ శిష్యుడు అన్నాడు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అన్నవాడు కూడా ఉన్నాడు. కానీ రాజు చేయాలనుకోలేదు. ఈరోజు రాజు మనతో ఉంటే కూడా రొట్టె లేదన్న బాధ ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పాము, ఇంట్లో బియ్యం అయిపోయిందని ఆలోచించాలా, జోబులో డబ్బులే ఆలోచించాలా, ఏం ఆలోచిస్తాము? నేను కొన్నిసార్లు అనిపోయి గాడ్, కొన్నిసార్లు గాడ్ సేస్ దట్ ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యు. God wants everything. ఆయన చేసేది అంటున్నాడు, ఆయన ఒక్కటి కాదు, ఆయన నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా చేయాలి. I'm going to multiply it. Whatever you have, I'm going to multiply it with your hands. కదమ్మా? 5 + 5 ఎంత అవుతుందమ్మా? 10 అవుతుంది. And 5 × 5, 25. And God says, I want to multiply it. Multiply it. దేవుడు అంటాడు దాన్ని అత్యధికముగా చేయడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. All lacks in your faith, your thinking. అందుకే యేసు ప్రభు వారి రోజు శిష్యులతో చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయాసం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా ఒక చక్కని సంఘటన కనబడింది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు వెళ్తుంటారట, దేవాలయంలోకి వెళ్తుంటారు, 3 గంటల ప్రాంతంలో వెళ్తుంటారు. అక్కడ ఒక కుంటివాడు ఆలయం ముందు భిక్షం అడుగుతూ కూర్చుంటాడు. 6వ వచనం అంటాడు కదా, ఏమంటాడు చూడమ్మా? పేతురు అంటాడు, ఏమంటాడు? వెండి బంగారము నా యొద్ద లేదు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నడుమని వాడిని చెప్పినట్టు దేవుని వాక్య భావాలు చూస్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఆయన రొట్టెల వైపు, ఆయన వెండి వైపు, ఆయన బంగారం వైపు చూస్తలేడు. నా దగ్గర ఇవి లేదు, పర్లేదు, కానీ నా దగ్గర యేసై ఉన్నాడు. యేసు నామం ఉంది. యేసు నామం అన్ని నామముల కంటే పై నామం ఉంది. యేసు నామంలో లేచి నడుమన్నాడు. వాడిని చూచి వాడి చేయి పట్టుకొని నడపగా వాడి శీల మండలములోచి శక్తి వచ్చను, స్వస్థత వచ్చను. పీటర్ వాస్ యూజింగ్ ది గాడ్స్ నేమ్, ది జీసస్ నేమ్. 2000 యేసు చనిపోయి పునరుద్ధాన్ని తిరిగి లేచి కనపడకుండా పరలోకములో ఎత్తబడిన యేసయ్య నామము స్టిల్ ఇట్ వాస్ వాకింగ్. అదే నామము నీకు నాకు పనిచేస్తుంది. అదే రక్తము పనిచేస్తుంది, అదే నామము పనిచేస్తుంది. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, చిన్న సాక్ష్యం, పెద్దది ఏం చెప్తాను. సాక్ష్యం లతమ్మనే తీసుకొచ్చింది. ఒక అమ్మాయి వచ్చింది కదమ్మా, ఎక్కడి నుంచో ఊరు నుంచి, ఆమె పేరు తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చింది తెలియదు, పేరు తెలియదు, కానీ ఆమె బ్లీడింగ్ ఇష్యూ ఉందంట. ప్రేయర్ చేసి ప్రేరాయలు ఇచ్చింది. యేసు ప్రభు చెంగు ముట్టుకొని ఆమె స్వస్థపడదు ఎంత సత్యమో, ప్రేరాయలు తీసుకున్నాక స్వస్థపడదు కూడా అంతే సత్యం. హల్లెలూయా. అలా జోయల్ ప్రేయర్ చేసినాను, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ లో ఉందాను, దాని ప్రత్యేకత కాదు, అది యేసు రక్తము, యేసు నామము స్టిల్ వర్క్స్ టుడే. ఆఫ్టర్ 2000 years still works today. Hallelujah. We have Jesus, and you have Jesus in your boat. Jesus who feeds everyone. You have him and you still worry about the bread. కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తున్నాం, కొన్నిసార్లు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉంది, రొట్టెల కోసం ఆలోచపడతాయి. ప్రభువుకి ఆయాసం అది. కళ్ళుండి చూస్తారు, మీ చేతులతోనే ఇచ్చారు కదా. చెవులుండి వారు ఏమన్నారో
వారు ఏమన్నారో వారు ఉన్నారు, వారే రాజులు చేయలేరు. ఆ మాటలు విన్నప్పుడన్నా మీకు ఇంకా విశ్వాసంలో రాలేదా? వాళ్ళకు మీలకు యేసుప్రభువు ఉపమానం చెప్పినప్పుడు ఏమన్నా తెలుసా అమ్మ? అంటే ఇప్పుడు చెవులు ఉన్నోళ్ళ, పడవలు ఉన్నోళ్ళు, కళ్ళుండి చూడలేక చెవులు. ఈరోజు చాలాసార్లు అనిపిస్తుంది వాళ్ళే కదా. ఈరోజు నన్ను కూడా అంటాడు చాలాసార్లు. ఒక అనారోగ్యత వచ్చిందంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది పోయింది, అయినా కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే అది చంపేస్తే భయం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదమ్మా? ఇంతకుముందు రాలేదంటే వచ్చింది పోయింది, వస్తుంది పోతుంది, దాని పని అది చేస్తుంది, వస్తుంటుంది పోతుంది, అది మళ్ళీ కదిలియాలి దాని పని. సాతాను అన్నాడు, యేసుప్రభువు అంటాడు, పేతురు సాతాను నిన్ను జల్లించడానికి అడిగాడంట. సాతాను అడుగుతాడంట, అమ్మ పలానా బాగా విశ్వాసం, ఒక్కసారి నా జల్లెడు లేరాదంటాడు. ఇట్లా కదిలిచ్చిందంటే ఆ విశ్వాసం ఎడిపోతుంది తెలియదు. అందుకే ప్రభు అంటాడు, నీ విశ్వాసంలో పడిపోకుండా నీ కొంచెం ప్రార్థన చేసిన అంటాడు. అని యేసయ్య కూడా గమ్మత్తైనా కదా. జల్లెడు లేయాలి ఎందుకు, ప్రార్థన చేయాలి ఎందుకు, వానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, నువ్వు నా గురించి ప్రార్థన ఏం చేయాలి ప్రభు అంటే, అది లెక్క అదే, ఇది లెక్క ఇదే. నువ్వు మనకు అప్పచెప్పుడు కరెక్టే, నీ గురించి ప్రార్థన చేసుడు కరెక్టే. నీకు ఒక శిలో కార్యం చేసిన ఆ మాత్రం తట్టుకోవా, ఆ మాత్రం జీవించలేవా, ఆ మాత్రం ఈ లోకంలో శ్రమ పడలేవా? దేవుడు వాక్యం రచయిస్తున్నావా? కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలో ఉన్నప్పుడు శిష్యులు కూడా ఇంకా గ్రహించలేని, ఆ చూడలేని స్థితిలో ఉన్నారంట. ఒక మాట అంటాడు, ఒక మాట హెచ్చరిక ఇచ్చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే నా సమయం అయిపోయింది కాబట్టి నేను 3వ అంశంలోకి వెళ్ళిపోతాను. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం కదండి, ఇంటికి వెళ్ళినాక బాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పేతురు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే 12వ వచనంలో 16వ వచనం ఏమంటాడంటే, ఇది మా శక్తి చేత కానీ మా బలం చేత కానీ మా ప్రత్యేకత కాదు కానీ యేసు నామంలో స్వస్థత ఇచ్చాడంటాడు. ఓకే, లెట్ మీ గో ఇంటూ చూసినప్పుడు ఒక వచనం చూపించేసి లెట్ మీ గో ఇంటూ థర్డ్ 3 గంటలకు వెళ్ళిపోతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఒక గుడ్డివారిని స్వస్థపరిచిన సంఘటన. అక్కడంతా కూడా పరిచయలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, నిజంగా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఒకసారి అంటాడు, నేను లోకంలోకి ఎందుకు వచ్చానంటే అంటాడు, ఏమంటే చూపు లేని వారు చూడడానికి వచ్చాను, అలాగనే గుడ్డివారు చూపు ఉన్నవారు గుడ్డివారు అవ్వడానికి వచ్చాను. నాకు కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ప్రభు ఏమంటాడంటే, నేను లోకంలోకి వచ్చింది ఏంటంటే చూపు లేనానికి చూపించడానికి వచ్చాడండి. అలాగే 39వ వచనం అదే ఒకసారి చదువుదామా, 2 వచనాలు బాగుంటాయి, చూద్దాం. లెట్స్ సీ. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చాను ప్రభు అంటాడు. కొన్నిసార్లు అర్థమైందమ్మా, లాజిక్ ఉందా? ప్రభు అంటాడు, ఎవరు చూడలేదో వాళ్ళు చూడడానికి వచ్చానంట, ఎవరు చూస్తున్నారో వాళ్ళు గుడ్డివారిని చేయడానికి వచ్చారంట. ఏసే గుడ్డివారిని స్వస్థపరచడం విన్నాం, కానీ చూస్తుందని గుడ్డివాడు చేయడం ఏంటి దేవుడు? ఎవరైతే చూపు లేదో విశ్వాసం ద్వారా చూపు పొందుకుంటారు, విశ్వాసం పొందుకుంటారు. ఎందుకంటే ఎవరైతే చూసి కూడా చూడకుండా ఉంటారో, విశ్వాసంలో రారో, వాళ్ళు గుడ్డోలు అయినట్టు. యూ మే బి లుకింగ్ ఫిజికల్గా నువ్వు చూడొచ్చు, కానీ స్పిరిచువల్ అంటే కదా. ఈ లోక సంబంధమైన దేవత వారి కనులకు వారి నేత్రములకు గుడ్డితనము కలగజేసాను. వాడి పంచం చేరుతాం మనం. 41వ వచనం చూద్దాం. లైక్ ఐ వాంట్ దట్ వర్డ్, ఒకసారి చూద్దాం. అందుకు యేసు, నీతో నాతో మాట, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనున్నారు, మీ పాపము నిలిచినట్టు. ఒకవేళ మీరు గుడ్డోలైతే ప్రాబ్లం లేదు, మీరు చూడలేదు ప్రాబ్లం లేదు, మీరు దేవుని అద్భుత కార్యాలు చూచి కూడా మీరు నమ్మలేకపోతే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మాట వాడి వచ్చి అంటుండే, కానీ శిష్యులు నీకు నాకు కూడా వర్తిస్తుంది. బై సీయింగ్, ఇఫ్ యూ కెనాట్ సీ, యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. ఇప్పుడు రొట్టెని చూడాలా, యేసయ్యని చూడాలా? ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలా? ఒక్కసారి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా!
జీవాహారం అమ్మ. ఆయన చూడకపోతే ఎట్లా చూస్తారు? రైట్, ఓకే, లెట్ మీ గోయింగ్ థర్డ్ వన్లోకి వెళ్ళిపోతుంది. నా టైం చాలా ఫాస్ట్ వెళ్తుంది. రైట్, ఇట్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ రైట్. ఈ ఆశీర్వాదం కూడా ఒక విషయం చెప్పు. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అంటారు. ఒకసారి మన వాక్యభావంలో 19వ వచనం చదవండి. ఇక్కడ దేవుని వాక్యభావం చూసినప్పుడు ఈ ఒక్క లోఫ్ ఎందుకుందో దాని రీజన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒకటే ఎందుకు పెట్టాడు కొన్నిసార్లు అనిపిస్తాయి. అందరూ వెళ్ళిపోయారు, ప్రభు రొట్టె మర్చిపోయినామంటే అయిపోతుంది కదా, ఒక్కటే తెచ్చారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఆఫ్ ది మిరాకిల్. హల్లెలూయా. దేవుడు ఆ రొట్టె మాత్రం ఒక రొట్టె మాత్రమే వారు తెచ్చేటట్టు చేశాడు. నిజంగా రొట్టె ఒకటే తీసుకుంటే 15, 20, 30, 40 తీసుకోరు కదా, ఇంతమంది ముందు కూడా తీసుకోవాలి కదా. ఒకటే తీసుకున్నాడు. ఒకటి తీసుకున్న తెలియదా, ఇది సరిపోతుంది. ఆ ఒక్కటే ఎందుకంటే ఇట్ వాస్ అ రిమైండర్ ఆఫ్ ది మిరాకిల్. ఎందుకో ఒకటి స్పెసిఫిక్గా ఉంది. ఆ ఒక్క రొట్టె గురించి, ఆ ఒక్క రొట్టె లేకపోతే మీరు ఆలోచన వచ్చేది, అయ్యో ఏం లేదులే అండి, ఏం లేదు. ఆ ఒక్క రొట్టె ఎందుకంటే ఇట్స్ అ రిమైండర్ ఆఫ్ ది గాడ్స్ మిరాకిల్. ఆ రెండు అద్భుతాలకు అది ఒక విట్నెస్గా, ఒక సాక్షిగా ఉంటుంది. ఇట్స్ అ రిమైండర్ ఆఫ్ ది మిరాకిల్స్. ద రిమైండర్ ఆఫ్ ది మిరాకిల్స్. ఎందుకు చెప్తున్నాను తెలుసా అమ్మ? నీ జోబులో నెలాఖరులో ఉండే 500 ఉందిగా, నీ 50,000 జీతం రిమైండర్ అది. ఎస్, యూ గాట్ 50,000, you will get next month also 50,000. This is a reminder. చాలాసార్లు ఆ కొంచెం రోజు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాట్ ఎవర్ లిటిల్ యూ హ్యావ్, ఇట్ ఈస్ అ రిమైండర్ ఆఫ్ ది గాడ్స్ మిరాకిల్. ఇట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ ది గాడ్స్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ద రిమైండర్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా. ఈ కొంచెం ఉంది ఎందుకంటే ఉందినే కాదు, ఇది నీ జ్ఞాపకం చేసుకో. దేవుడిని అత్యధిక ఆశీర్దిస్తాడు, ఆశీర్దించబోతున్నాడు, ఇక ముందు కూడా ఆశీర్దిస్తూనే ఉంటాడు. ఇట్స్ అ రిమైండర్. అది జ్ఞాపకం చేయడానికి పెట్టాడు దేవుడు. ఆ కొంచెం ఎందుకు పెట్టాడంటే, కొంచెం నాకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే నన్ను పోషించేది రొట్టె కాదు కానీ ఎవరు యేసయ్య. నడురు మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. మాయగారు ఎప్పుడు చెప్తున్నాడు, మేము వింటూనే బట్టి అయిపోయింది, కానీ మాకు ఈ రొట్టె కొట్టెకటి కనబడుతుంది కానీ తర్వాత మాట కనబడతలేదు. అంటే నేనేం చేయలేను. దేవుడు అంటున్నాడు, యూ విల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, యూ విల్ లివ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. మాట అలా చేసి ఇట్స్ అ రిమైండర్. ఇట్స్ అ రిమైండర్ ఆఫ్ ది మిరాకిల్. ఇట్స్ అ రిమైండర్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్. ఇంకో మాట పిల్లలు అక్కడ చూసినప్పుడు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నేను 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడు ఎంత మిగిలింది అని అడిగాడు కదమ్మా. 12 అని ఒకసారి, 7 అని ఒకసారి చెప్పారు. దానికి కూడా ఉన్నది రీజన్. చెప్పమంటే చెప్తా, టైం ఎక్కువ అవుతుంది కొంచెం, కానీ నాకు టైం లేదు. మీరు 12, 7 కూడా చెప్పమని చెప్తా. దేవుని వాక్యం మొదలు చూసినప్పుడు యేసు ప్రభు ఒక మాట అడుగుతారు. ఏమడుగుతారు? ఎంత మిగిలింది అని అడిగాడు కదమ్మా. ఎంత మిగిలింది అని అడిగాడు. దావత్ చేసినప్పుడు ఏం చేస్తామమ్మా? ఇంటికి వచ్చినాడు, వాడెంత తిన్నాడు, వీడెంత తిన్నాడు అడుగుతామా? సప్లై ఏం చేస్తుంది బాబు. నేనైతే ఎప్పుడు చర్చ్ బ్లెస్సింగ్లో ఫంక్షన్ చదువున్నానంటే సాంబాబు ఇట్లా అంటారు, అన్నా సఫిషియంట్. ఒక్కసారి అయినా కానీ మూతది ఒకసారి కల్లారా చూసుకుంటే, ఎందుకంటే తినాల్సిన ఏడైతే వి సీ ఓన్లీ వాట్ లెఫ్ట్, వి విల్ నాట్ సీ వాట్ has gone exhausted. ఏది అయిపోయింది. అందుకే దేవుడు అంటుండే రోజు, నీ పోయిన జీతం గురించి చూడు, నువ్వు ఏది ఉందో దాన్ని చూడు. God will bless you. పోయింది పోనీరా బాబు, ఉన్నదాన్ని చూడు. దేవుడు అంటాడు ఇందులోనే బ్లెస్సింగ్స్ ఉంది. ఎంత పోయింది, ఎంత తిన్నామని కదా, ఎంత మిగిలింది. యశుబ్రో అదే అడుగుతుంది కదా, ఎంత మిగిలింది. అప్పుడేమన్నా ప్రైజ్ గాడ్, ఇంకా నా దగ్గర ఉన్నాయి పైసలు అనాలి. హల్లెలూయా. ఇప్పుడు 500 దేవానికి స్తోత్రం, వారం ఉంది ఇంకా ఐ స్టిల్ హోల్డ్ మనీ, ఐ స్టిల్ హ్యావింగ్ సంథింగ్, ఐ హ్యావ్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఎంప్టీ, ఐ హ్యావ్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఎంప్టీ. God says you are not empty, you have something. ఒక్కోసారి అమ్మో చాలా జీవితాల్లో ప్రజల జీతాలు ఎత్తితే 2వ రోజు 3వ రోజు పైసలు అయిపోతాయి. మళ్ళీ అప్పుడు కొత్త అప్పుల కోసం తిరగాలి. ఇలాంటి పరిస్థితులు లేవు, అందుకు సంతోషించండి. స్టిల్ యూర్ హోల్డింగ్ సంథింగ్ బికాస్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ.
The one loaf is a reminder that your God is with you and He is going to bless you. That small thing to be the abundance. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఒక మాట పిల్లలు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు దేవుని వాక్య భాగంలో అంటున్నారు పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ 2 చేపలు 5 రొట్టెలు లేక చేస్తున్నారు. కానీ అప్పుడు చూసినప్పుడు ఏమంటున్నామో అక్కడ ఒక మాట అంటాడు. ఒకసారి మనం నాకు కావాలి ఆ మాట అందులో చూద్దాం. ఐ షో యూ సంథింగ్. ప్రభు ఏమంటాడు, ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, బాబు రొట్టెలు 5 ఉండే, చేపలు 2 ఉండే, 5,000 మంది అంటే 15,000 మంది తిన్నాక హౌ మచ్ డిడ్ యూ గ్యాదర్? దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని గంపలు నింపావు? నువ్వు ఒక్క రొట్టె అంటాడు. దేవుడు నింపడానికి గురించి మాట్లాడతాడు. God says, I'm going to fill your baskets today. 5 ఉన్నప్పుడు అంత నింపినవురా బాబు, నింపడా దేవుడు అంటాడు. అందుకంటే హౌ మచ్ యూ గ్యాదర్ అంటాడు. ఎంత ఎప్పుడైనా చాచాలు మర్చిపోతున్నాం, ఎంత పొందుకున్నాం దేవుని దగ్గరికి, ఎంత ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎంత పొందుకున్నాం, ఇది మర్చిపోతున్నాం. ఎంత ఉంది వాళ్ళ చెడు కదా, ఎంత పొందుకున్నావు దాని గురించి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత ఉంది ఇంపార్టెంట్ కాదు, ఎంత గ్యాదర్ చేసావు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. గంప నిండా కూడా ఎంత మెల్లగా, హల్లెలూయా. గంప నిండక ముందు హల్లెలూయా అంటే నడుస్తుంది, కానీ గంప నిండినా కూడా హల్లెలూయా అంటే ఎట్లమ్మా? హల్లెలూయా. హౌ మచ్ యు గ్యాదర్డ్? ఐ జస్ట్ ఫుల్ బాస్కెట్స్. ఏమంటాడు ఏమో ఒకసారి అమ్మా, 12 గంపలు నింపారు. ఒక్కటి కాదు 2 కాదు, 12 గంపలు నింపాడు అంటాడు. ఈ 12కి ఏం తెలుసమ్మా? దేవుని వాక్యం పంచేటప్పుడు ఎందుకు 12 అన్నానంటే, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది వస్తే 12 గంపలు కావాలి. 10 వస్తే 2 రాకపోతారు, 7 షెడ్డోళ్ళు. ఈరోజు చర్చప్లేస్లో ఉన్న అందరి గంపలు దేవుడు నింపడానికి రెడీగా ఉన్నాడు. ఎవరి గంపలు నింపకపోయినా కూడా దేవుని మీరు ప్రశ్నిస్తారు. God says, I'm going to fill all the baskets. Hallelujah. ఒక్కరు బాస్కెట్ కూడా ఖాళీ ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. I want to fill all the baskets. The 12 baskets. 12 ఉంటే 12, 20 ఉంటే 20, 100 ఉంటే 100, ఎన్ని ఉంటే అన్ని బాస్కెట్. I want to make it full. 12 ఉత్తనే రాయించలేదమ్మా, నేను టైంపాస్కి రాపలేదు. దేవుని ప్రతి మాటలో కూడా అర్థం. ఒక 5 నిమిషాలు ఇస్తే ఆ 7 గురించి కూడా చెప్పేస్తా. ఆ తర్వాత 7 అంటారు కదా, తర్వాత 4 రొట్టె 4,000 మందికి 5-7 చేపలు. నాకు అర్థం కాదు కొన్నిసార్లు. దేవుడు 5 రొట్టెలు, నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదమ్మా. మీరు ఎప్పుడు అర్థమైతే చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలేమో 5,000కి పంపిండంట, మరి 4,000 మందికేమో 7 రొట్టెలు. దేవుని లెక్క ఎప్పుడు అర్థం కాదు కదమ్మా. 7 రొట్టెలు కొన్ని చేపలు, 2 కరెక్ట్ లేదనుకోండి కదా. ఏం చేసిండు? ఎన్ని గంపలు ఎత్తారు అడిగాడు. అప్పుడు కూడా అంటాడు కదమ్మా, ఎస్ఏ దేవుడికి స్తోత్రం. 7 గంపలు అంటుండు. 7 గంపలు ఏం తెలుసమ్మా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం వచ్చేదాకా. హల్లెలూయా. ఇట్స్ అ కంప్లీషన్. God says it's a complete number. Every day I'm going to fill you. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు నీ గంప నింపుతా అంటాడు దేవుడు. అంటాడు ప్రతిరోజు నీ గంప నింపుతా అంటాడు దేవుడు. ఎంతమంది ఉంటే అంతమంది గంపలు ప్రతిరోజు ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ ఇట్. దట్స్ వాట్ గాడ్ సేస్. ఒక్కరొట్టే చెడు చూద్దామా? నింపెటైన వైపు చూద్దామా? నింపెటైన వైపు చూద్దాం పిల్లరా. మర్చిపోతాను కట్టాడు, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. శిష్యులు ఆ రొట్టెను చూసినప్పుడు అంటాడు, దేవునికి ఆయాసం కలుగుతుంది. అరే బాబు, మీరు రొట్టెను చూస్తారు, గంపలు చూడలేదా? దేవుడు అడుగుతున్నాడు, ఐ విల్ నాట్ సీన్ ది బాస్కెట్స్. హౌ కెన్ యూ ఫర్గెట్? డోంట్ యు రిమెంబర్? 2 మాటలు చెప్పి నా టైం అయిపోయింది. 2 మాటలు చెప్పి మీకు ఇచ్చేస్తాను. 2 నిమిషాలు ఉంది నాకు. 1.5 minutes, 1 minute. దేవుని వాక్య భాగం చూసినప్పుడు పిల్లలు ఒకటి 2 మాటలు చెప్తాను. ఎందుకంటే పిల్లరా చాలా వండర్ఫుల్. అందుకే కీర్తనకారుడు అంటే 103వ కీర్తన మీరు చదువుకోండి. 103వ కీర్తన మొదటి 2 వచనం అంటాడు కదా,
దావీదు రాస్తున్నప్పుడు, ఒక కీర్తన రాస్తున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడు ఇక్కడ ఇక్కడ రాస్తున్న కీర్తనకారుడు విశ్వాసం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆ రొట్టె వైపు చూడకుము, ఆ దేవుని వైపే చూడుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎందుకు సన్నతించాలంటే 2వ వచనంలో క్లారిటీ ఇస్తాడు చూడమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములను, ఆయన నింపిన గంపలను ఎన్నటికీ మరవకుము. హల్లెలూయా. గంపలు మర్చిపోతే లాభం లేదు. గంపలు మరిస్తే లాభం లేదమ్మా. దేవుడు అందుకే చెప్తున్నాడు, రిమెంబర్, వెన్ యూ రిమెంబర్ క్రాస్. ఆ బల్లారథంలో పాల్గొన్నప్పుడు ఏమంటాడు తెలుసా అమ్మా? నేను వచ్చు పర్యంతము నన్ను జ్ఞాపకం చే, శిలువ మరణము జ్ఞాపకం చేసుకున్న దినాలు. యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీ, యూ విల్ బి బ్లెస్సింగ్స్, యూ విల్ నాట్ బి ఎ కర్స్ టు వన్, బట్ బ్లెస్సింగ్ టు ది మెనీ. అనేకుల పోషణ చేసి నింపే స్థితిలో ఉంటాం. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తాడమ్మా, 7వ రోజు పంట వేద్దాడు. 7వ సంవత్సరం 7వ సంవత్సరం పంట వేయకపోతే దేవా ఏం తింటాం మేము అని అడిగితే అంటాడు, ఏమంటారు తెలుసా? లేవి కాండంలో ఉంటుంది 25వ అధ్యాయంలో, ఒకసారి నీవన్నీ నీట్గా చదువుకోండి. ఏం తింటాం ప్రభు అంటాడు. 6వ సంవత్సరంలో ఎంత పంట వస్తుందంటే తెలుసమ్మా? 21, 22 వచ్చినాడు. 6వ సంవత్సరంలో ఎంత పంట వస్తుందంటే అమ్మా, ఈ 3 సంవత్సరాలు తినే పంట వస్తుందంట. అంతేకాకుండా ఏమంటాడు, 8, 9వ సంవత్సరం పంట కోసినప్పుడు కూడా ఈ 6వ సంవత్సరం పంట తింటుంటామంట. దాట్స్ ద బ్లెస్సింగ్స్ యూ హ్యావ్ ఇన్ ది గాడ్. దేవుల్లో ఉన్నవాడికి, దేవుని మాటను నమ్మిన వాడికి ఇట్స్ ఆల్ ఫుల్. దెర్ ఇస్ నో ఎంప్టీ, ఇట్స్ ఆల్ ఫుల్. దేవుడు అట్టి సమృద్ధిలో చచ్చబ్లసిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దేవుడు దీవించిన ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు గొప్ప తండ్రి, నీకు వేరా పెట్టబడిన ఈ మాటలనైనా మా జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. ఒకటి వైపు కాకుండానైనా నీ వైపు చూచి నాయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి అతి భాగ్యం, అతి ధన్యత మీరు మాకు దయచేయమని పరిశుద్ధ నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.